ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 26. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచియున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టులు సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. కీర్తనకారుడు అంటున్నాడు, నీ సాంగత్యము ఎవరితో చేయాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండు అంటున్నాడు, ఈ లోకంతో కాదంట. ఆయన ఏమంటాడంటే, మరి ఆయనతో సహవాసం చేయాలంటే నువ్వు ఎక్కడ ఉండాలంట? 26:8 చూసుకుంటే, యెహోవా, నీ నామము, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఏంటిదంట? ఆయన మహిమ నిలిచేటువంటి స్థలం ఎక్కడ ఉంటుంది అంటే ఆయన మందిరంలో ఉంటుంది. ఆయన మందిరం ఎక్కడ ఉంటుంది అంటే దేవుణ్ణి యథార్థంగా ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే కీర్తిస్తారో, ఎవరైతే స్తుతిస్తారో వారి మధ్యలో ఆయన మందిరం ఉంటుందట. వారి మధ్యలో ఆయన నిలిచేటువంటి స్థలం ఉంటుందట. మరి పాత నిబంధన కాలంలో చూసుకున్నట్లయితే, మరి నిర్గమకాండంలో చూసుకుంటే దేవుని యొక్క సన్నిధి ఇజ్రాయేలు నిలిచి ఉండేటువంటి స్థలమునకు మేఘంలో వచ్చి వారిని ఆవరించి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి మనకేం కావాలంటే ఆయన సన్నిధిలో అనుభవించేటువంటి అనుభవం మనకు కావాలి. ఆయనతో గడిపే క్షణము మనకు కావాలి. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.